పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా నన్ను చంద్రబాబును నియమించడం నా అదృష్టమని అన్నారు. నేను పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయడానికే కూటమి ఏర్పడిందని అన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణే కూటమి ప్రధాన ధ్యేయమన్నారు. అమరావతి మళ్లీ పునర్నిర్మాణం జరగాలంటే కూటమి గెలవాలి. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధినేత చంద్రబాబుకి కానుకగా ఇస్తామని అన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నియమించటం మీ అందరికీ తెలుసు. గత 3 అసెంబ్లీలో పెదకూరపాడు నుండి పోటీ చేసి 2 సార్లు మనం గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2019లో స్వల్ప తేడాతోటి పోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు గత 5 సంవత్సరాలు చేసిన సేవలకి దృష్టిలో పెట్టుకొని నన్ను పెద్ద బాధ్యత ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడిగా నియమించటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జరుగుతున్న శాసనసభ పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఒక మాటలో చెప్పాలంటే చాలా ఫ్రెషర్స్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలనని అంతమొందించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీతో పాటు అటు భారతీయ జనతా పార్టీ, గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కూటమిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయటం, ఇది ఒక సునామీగా రాబోయే కాలంలో ప్రజా తీర్పు, అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రజల తీర్పు ఉంటుందనేది మా ఆశాభావం. తప్పనిసరిగా జరుగుతున్న అక్రమాలు అన్యాయాలకి తగిన విధంగా ప్రజా తీర్పు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తుంది అనేది 100% కనబడతా ఉంది. నా బాధ్యత కూడా ఈరోజు పార్లమెంటుతో పాటు 7 శాసనసభని కైవసం చేసుకొని అమరావతిని నిర్మించుకోవటం కోసం మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ రాష్ట్ర తెలుగు జాతి ప్రజానికాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రపంచ పటంలో చూపించడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ని నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క సేవలు ఈ తెలుగు ప్రజానికానికి కావాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పల్నాడు జిల్లాని 7 నియోజకవర్గాలు శాసనసభకి, అదేవిధంగా ఢిల్లీకి మన ఎంపీ స్థానాన్ని ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత ఈరోజు పల్నాడు జిల్లా ప్రజానికం మీద ఉంది.